హాయ్ ఆల్. గ్రామర్ లేకుండా, గ్రామర్ అంటే కంగారు పడకుండా ఎంత చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చో మనం నేర్చుకుంటున్నాం. సార్ మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తున్నాను, సెంటెన్సెస్ రాస్తున్నాను, క్వశ్చన్స్ అడగగలుగుతున్నాను, కానీ కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నాను. మరి ఏం చేయాలి చూద్దాం. మనం తెలిసిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం తెలుగులో, కానీ ఇంగ్లీష్లో చెప్పలేకపోతాం. సో ఈరోజు మనం ఏం చేస్తాం అంటే, నిన్న మనం ముందు వీడియోలో సింపుల్ పాస్ట్ అంటే ఎక్కడ వాడతాం, ఏమి రూల్స్ ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్ చేయటావో చూసుకున్నాం కదా. అది ఉపయోగించి మనకు తెలిసిన ఒక కథలు మనం బాగా చెప్తాం కదండి, చిన్నపిల్లల కథలు లేదా తెలిసిన కథని పూర్తిగా ఇంగ్లీష్లో చెప్పడానికి ఏం చేయాలో చూద్దాం. జనరల్గా మన కథ చెప్పడం అంటే తెలుగులో ఎందుకు ఈజీ అవుతుందంటే, మిగతా ఏదైనా సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ పాయింట్ గుర్తు రాకపోవచ్చు. కథ చెప్పడానికి ఏంటి, స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, లైన్ గుర్తుంటుంది కాబట్టి కథలు ఎప్పుడు త్వరగా చెప్పగలరు. అందుకే పిల్లలు చూడండి, కథలు చాలా త్వరగా వింటారు, నేర్చుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. మరొక విషయం ఏంటంటే, క్యారెక్టర్స్ ఇమాజిన్ చేయడానికి ఈజీ అవుతుంది. అదో సైన్సో లేకపోతే మ్యాథ్స్లో ఫార్ములా ఇంకో మనకు అది గుర్తుపెట్టుకోవడానికి, ఇమాజిన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. సో సింపుల్ పాస్ట్ మీద కాన్వర్సేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో పాస్ట్ వర్డ్ ఉపయోగించి పాస్ట్ వర్డ్స్ తోటి జనరల్గా చిన్నపిల్లలకి ఎప్పుడు స్టోరీ ప్రజెంట్లో చెప్తారు, ఎందుకంటే సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ వాళ్ళకి తెలియదు కాబట్టి, పాస్ట్ ఫామ్తో చెప్పలేరు కాబట్టి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింపుల్ పాస్ట్ ప్రాక్టీస్లో భాగంగా చెప్తున్నాను కాబట్టి గ్రామర్ నేర్చుకొని వదిలేయకూడదు. విత్ గ్రామర్ వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆ గ్రామర్ ఉపయోగిస్తూ మనం మాట్లాడాలంటే ఒక స్టోరీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో పాస్ట్ వర్డ్స్ ఏముంటాయి మనకి ఇక్కడ, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ కంప్లీట్. జరిగింది, ఐ వెంట్ దేర్, ఐ సా హిమ్, ఐ స్పోక్ టు హిమ్. జరగలేదు, ఐ డిడెంట్ సీ హిమా సా హిమా, ఐ డిడెంట్ సీ, ముందు వీడియోలు చెప్పా కదా. నేను అతనికి కలవలేదు, ఐ డిడ్ నాట్ మీట్ హిమ్. ఇలా చెప్తాం. అతనికి ఒకప్పుడు కలిగి ఉండేవాడు, హీ హ్యాడ్ ఎ వాచ్ ఆర్ హీ హ్యాడ్ సమ్ స్టేటస్. హీ డిడెంట్ హ్యావ్ వస్తుంది, హ్యాడ్ రాదు అక్కడ. ఐ వాజ్ దేర్, ఐ వాజ్ నాట్ దేర్. దే వర్ ఫ్రెండ్స్, దే వర్ నాట్ ఫ్రెండ్స్. ఇవి కామన్గా బేసిక్ వర్డ్స్ మనం ఇంగ్లీష్ మాట్లాడడం వాడతాం. సో వీటిని ఉపయోగించి ఒక స్టోరీ చెప్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ తెలుగులో చెప్తూ ప్రతి లైన్ని ఇంగ్లీష్లో చెప్తా. మీరు ఆ గ్యాప్లో ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. నేను ఎప్పుడైతే మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తానో అప్పుడు కరెక్ట్ చేసుకోండి. దీన్ని మనం ఏమంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటున్నాం. ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే విన్నది వేరు, అది అర్థం చేసుకున్నది వేరు, మనకి మనంగా మాట్లాడడం వేరు. సో ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ అ విలేజ్. సో ఇలా నేను ప్రతి సెంటెన్స్కి ఒక హాఫ్ సెకండ్ గ్యాప్ ఇస్తా. వీలైతే వీడియో పాజ్ చేసి ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి, ఎందుకంటే అంత లెంత్ చేస్తే మనకు వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి. లేదా నేను చెప్పినప్పుడు పూర్తిగా విని సెకండ్ టైం మీరు ఓన్గా చెప్పడానికి ట్రై చేయండి. రెడీనా? స్టోరీ చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎక్కడా తడబడకుండా, మిస్టేక్స్ లేకుండా చెప్పడం నేర్చుకుంటున్నాం. దాన్ని సంతోషపడండి, ఎందుకు అలా పెడతారు? రెడీ? యా. ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ విలేజ్. అందులో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. దేర్ వర్ 2 ఫ్రెండ్స్ ఇన్ దట్ విలేజ్. నేను సింప్లిఫై చేసి చెప్తున్నానండి, కామన్గా అందరికి అర్థం అవడం కోసం. కొంతమంది ట్రైనర్స్ లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చూసి ఇలా కాదు అలా, వెరీ గుడ్, మీరు చెప్పింది కూడా వాస్తవమే, కానీ ఇది కామన్ మ్యాన్కి అర్థమయ్యే చెప్పే వీడియో కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకరోజు వాళ్ళు అడవికి వెళ్ళారు. దే వెంట్ టు ఫారెస్ట్. జంతువుల కోసం వెతికారు. దే సర్చ్డ్ ఫర్ యానిమల్స్. వాళ్ళకి ఏ జంతువు దొరకలేదు. దే డిడ్ నాట్ గెట్ ఆర్ దే డిడ్ నాట్ ఫైండ్ ఎనీ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్. అప్పుడు అది ఆఫ్టర్నూన్ అయింది. ఇట్ బికేమ్ ఆఫ్టర్నూన్. వాళ్ళకి దాహం వేసింది. దే వర్ థ్రస్టీ. వాళ్ళు నీళ్ళ కోసం వెతికారు. దే సర్చ్డ్ ఫర్ వాటర్. నీళ్లు తాగారు. దే డ్రాంక్ వాటర్. వాళ్ళు చెట్టు కింద విశ్రమించారు. విశ్రమించడం అంటే ఇప్పుడు నా జనం సరే, చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దే టుక్ రెస్ట్ అండర్ ద ట్రీ ఫర్ సమ్ టైమ్. మరలా లేచారు వాళ్ళు. దే వోకప్. లేచినప్పుడు వాళ్ళకి ఆకలి వేసింది. వెన్ దే వోకప్ దే ఫౌండ్ దే వర్ సో హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. వాళ్ళు మళ్ళీ వెతికారు. దే సర్చ్ ఫర్ అగైన్. వాళ్ళు కొన్ని తీయని ఫలములు అంటే
ఫ్రూట్స్ కనుగొన్నారు. దే ఫౌండ్ సమ్ స్వీట్ ఫ్రూట్స్. ఒక అతను చెట్టు ఎక్కాడు. వన్ పర్సన్ క్లైంబ్డ్ అప్ ద ట్రీ. ఆయన పళ్ళు కోసాడు. హీ ప్లక్డ్ ద ఫ్రూట్స్. పిఎల్సికి ప్లక్ అంటే కోయడం లేదా తుంచడం. అవి తిన్నారు. దే ఎయిట్ ఫ్రూట్స్. వాళ్ళు సంతోషపడ్డారు. దే ఫెల్ట్ హ్యాపీ. వాళ్ళు అప్పుడు గమనించినప్పుడు సమయం ఆల్మోస్ట్ ప్రొద్దుకోవడానికి రెడీగా ఉంది. వెన్ దే అబ్జర్వ్డ్ ఇట్ వాజ్ అబౌట్ టు సన్సెట్. ప్రొద్దుకుంకడానికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. వాళ్ళు వెనక్కి తిరిగారు. దే టర్న్ బ్యాక్. వాళ్ళు గ్రామం వైపు నడుచుకుంటూ వస్తున్నారు. దే వర్ కమింగ్ బ్యాక్ టువర్డ్స్ ద విలేజ్. వాళ్ళు ఒక భయంకరమైన శబ్దాన్ని విన్నారు. వెన్ దే వర్ ఆన్ ది వే టు విలేజ్ దే హర్డ్ సమ్ హారిబుల్ సౌండ్స్. హారిబుల్ అంటే భయంకరమైన. వెనక్కి తిరిగి చూశారు. దే టర్న్ బ్యాక్ అండ్ దే సా ఒక సింహం వాళ్ళని ఫాలో అవుతుంది. దెర్ వాజ్ ఎ లయన్. ఇట్ వాజ్ ఫాలోయింగ్ దెమ్ ఆర్ దెర్ వాజ్ ఎ లయన్ బిహైండ్ దెమ్. వాళ్ళ వెనక ఒక సింహాన్ని చూశారు. భయపడ్డారు. దే వర్ స్కేర్డ్. దే గాట్ ఫియర్. దే ఫియర్డ్ అనకూడదండి, అది ఎక్స్ప్రెషన్కి గెట్ లేదా గాట్ అయిపోయింది కాబట్టి. దే వర్ స్కేర్డ్ అంటే భయపడ్డారు. అందులో ఒక అతనికి చెట్టు ఎక్కడం వచ్చు. వన్ పర్సన్ న్యూ, నో అనుకుంటే న్యూ ఎందుకుంటే పాస్ట్ కాబట్టి, న్యూ హౌ టు క్లైంబ్ ఏ ట్రీ. హీ ర్యాన్ టువర్డ్స్ ద ట్రీ. చెట్టు వరకు పరిగెట్టాడు. హీ క్లైంబ్డ్ అప్. చెట్టు ఎక్కాడు. హీ సాట్ ఆన్ ద బ్రాంచెస్. ఆ చెట్టు కొమ్మల మీద కూర్చున్నాడు. సెకండ్ పర్సన్ అడిగారు, నన్ను కూడా రక్షించరా అని అడిగాడు. ద సెకండ్ పర్సన్ ఆస్క్డ్ హిమ్ ప్లీజ్ హెల్ప్ మీ. వాడు వినిపించుకోలే. హీ డిడ్ంట్ కేర్. సింహం దగ్గరికి వచ్చేస్తుంది. ద లయన్ వాజ్ కమింగ్ టు హిమ్. వాడి భయం ఎక్కువైంది. హీ గాట్ మోర్ ఫియర్. సడన్గా వాడికి ఒక ఐడియా వచ్చింది. దెన్ హీ గాట్ అన్ ఐడియా. ఈ లేట్ డౌన్ ఆన్ ద ఫ్లోర్ అంటే ఆ నేల మీద పడుకున్నాడు. పడుకొని హీ స్టాప్డ్ హిస్ బ్రీత్. ఆ శ్వాస ఆఫ్ చేశాడు. సింహం దగ్గరగా వచ్చింది. లయన్ కేమ్ టు హిమ్. ఇట్ టెస్టెడ్. అదొకసారి చెక్ చేసింది. అండ్ దెర్ వాజ్ నో బ్రీత్ అంటే శ్వాస లేదు. అప్పుడు అనుకుంది ఇది చనిపోయిన శవం అనుకొని వెళ్ళిపోయింది అక్కడ. ద లయన్ థాట్ ఇట్ వాజ్ అ డెడ్ బాడీ అండ్ లెఫ్ట్ ద ప్లేస్. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత చెట్టు ఎక్కినోడు కిందకి దిగి వచ్చాడు. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ద పర్సన్ హూ క్లైంబ్డ్ అప్ ద ట్రీ ఈ కేమ్ డౌన్ అండ్ కేమ్ టు హిమ్. వచ్చి అడిగాడు, సింహం నీ చెవిలో ఏదో చెప్పిందిగా, ఏం చెప్పింది అని అడిగాడు. దెన్ హీ ఆస్క్డ్, ద లయన్ స్పోక్ టు యూ వెరీ సీక్రెట్లీ. వాట్ డిడ్ ద లయన్ స్పీక్ టు యూ? హీ ఆస్క్డ్ ద క్వశ్చన్. నీకు సింహం చెప్పింది కదా, ఏం చెప్పింది అని అడిగాడు. వాడేమన్నాడంటే నీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్పింది అని చెప్పాడు. ద లయన్ టోల్డ్ మీ డోంట్ డూ ఫ్రెండ్షిప్ విత్ సెల్ఫిష్ ఫెలోస్ లైక్ యూ. నీలాంటి స్వార్థపరులతో సింహం అది స్నేహం చేయొద్దు అని సింహం చెప్పిందని చెప్పాడు. వాడికి అర్థమైంది. హీ అండర్స్టూడ్. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? మనం ఎప్పుడు స్వార్థపరులతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయకూడదు. వీ షుడ్ నాట్ డూ ఫ్రెండ్షిప్ ఫర్ అ లాంగ్ టైమ్ విత్ సెల్ఫిష్ ఫెలోస్. మంచి స్టోరీ కదా, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు చెప్పండి. ఇప్పుడు స్టోరీ మొత్తం ఇంగ్లీష్లో చెప్తా. నేను చెప్పే ముందు మీరు ఓన్గా మొత్తం ట్రై చేసి అవసరమైతే రాసుకొని తర్వాత నా వీడియో చూస్తే మీకు చెప్పడం వస్తుంది. రెడీనా? వన్స్ అపాన్ అ టైమ్ దెర్ వాజ్ అ విలేజ్. In the village, there were two close friends. One day, they wanted to go to forest for hunting. They decided, they went forward. They reached the forest. They searched all the forest for animals for a long time. But they could not get any animal. And they were so thirsty. They wanted to drink water. They searched for the water. They found a place and they found some water. They drank water. They were so tired, they took rest under a tree. After some time, they woke up and they were so hungry. And one person knew how to climb the tree. He climbed up and plucked the fruits. They ate the fruits and they started journey towards the village because it was almost about to sunset. When they were going on the way, they found suddenly some terrible sounds, horrible sounds. They turned back and saw there was a lion which was following them. And they were scared. One among them immediately ran towards the tree. He climbed up the tree and sat on the branches to protect himself. The second person didn't know how to climb the tree.
and he shouted for help, and the person did not care him. But finally, at the last moment, the person got an idea. He lay down on the floor. He stopped his breath. When he stopped the breath, lion came and tested, and there was no breath. The lion thought it was a dead body. It moved from the place. It left away. Then, after a few minutes, the second person came down from the tree. He went to him and asked, I saw lion was speaking to you. What did lion tell you? He asked. Immediately the first person said, lion suggested me, don't do friendship with selfish fellows. Then the person understood he spoke about me only. Then he kept calm. Moral of the story, don't do friendship with selfish fellow for a long time. It's going to affect your life. చూశారు కదా, ఎంత సింపుల్గా మనం స్టోరీ నేర్చుకున్నారు. ఒకటికి రెండు సార్లు వినండి, ప్రాక్టీస్ చేయండి. ముందు ముందు వీడియోస్లో ఇదే విధంగా ఒక జనరల్ ఇష్యూని, అంటే మనం రోజు డిస్కస్ చేసేదాన్ని ఆపకుండా 3 నిమిషాలు లేదా ఇంకా ఎక్కువ నిమిషాలు ఎక్కడ భయపడకుండా, బ్రేక్ లేకుండా, మిస్టేక్ లేకుండా 3 కండిషన్స్, వితౌట్ బ్రేక్, వితౌట్ ఫియర్, వితౌట్ మిస్టేక్స్ ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.